Next, stative verbs. Stative verbs describe state of being, condition, perception or mental state. అంటే స్టాటివ్ వెర్బ్స్ని స్థిర క్రియలు అంటారు. ఇవి ఒక స్థితిని, ఒక లక్షణాన్ని సూచిస్తాయి. మనసులోని భావాలు, అవగాహనలు, సంబంధాలు, ఇంద్రియాల ద్వారా గ్రహించే వాటిని ఈ వెర్బ్స్ ద్వారా తెలియజేస్తాము. దీస్ ఆర్ నాట్ ఫిజికలీ విజిబుల్. ఇవి భౌతికంగా అంటే ఈ పనులు, ఈ వెర్బ్స్ని మనం భౌతికంగా ఫిజికల్గా చూడలేము. ఇవి భావనాత్మకమైనవి. సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ ఈ వెర్బ్స్ని ప్రజెంట్ సింపుల్ లేదా పాస్ట్ సింపుల్లో మాత్రం ఉపయోగిస్తాము. కంటిన్యూస్ టెన్సెస్లో ఈ వెర్బ్స్ని ఉపయోగించము. ఇవి ఎలా ఉంటాయంటే థాట్స్ అండ్ ఒపీనియన్స్, ఆలోచనలు, అభిప్రాయాలు, థింక్, బిలీవ్, నో, ప్రామిస్, ఈ విధంగా ఉంటాయి వెర్బులు. ఇవి ఫిజికల్గా మనకు అనిపించవు కానీ అవి పనుల రూపంలో ఉంటాయి. అగ్రీ, అండర్స్టాండ్, ఇలా. ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్, మనలో ఉండే ఉద్రేకాలు, భావనలు, లవ్, హేట్, ఎంజాయ్, వాంట్, ఈ విధంగా. సెన్సెస్ అండ్ పర్సెప్షన్స్, అవగాహనలు, పంచేంద్రియాల ద్వారా గ్రహించేటివి. సీ, హియర్, టేస్ట్, స్మెల్, ఫీల్, ఇలా. పొసిషన్, కలిగి ఉండు అనే అర్థంలో చెప్పేటివి. హ్యావ్, ఓన్, బిలాంగ్, ఇట్లా. మెజర్మెంట్స్, కొలతలు, వేయ్, బరువు. కాస్ట్, ఫిట్, సీమ్. ప్రిఫరెన్సెస్, కేర్, విష్, నీడ్. ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం, నీ ప్రాబ్లం అండర్స్టాండ్ చేసుకుంటాను. అండర్స్టాండ్ చేసుకోవడం అనేది ఫిజికల్గా కనబడదు. దే లైక్ ట్రావెలింగ్ని వాళ్ళు ఇష్టపడతారు. ఇష్టపడడం అనేది కూడా మనసుకు సంబంధించిందే. లైక్ ద కేక్ స్టేట్స్ స్వీట్, కేక్ తీయగా ఉంది. స్టేట్స్ అనేది సంబంధించింది. రజని ఓన్డ్ ఏ హౌస్, రజని ఇల్లును సొంతం చేసుకునింది. ఓన్డ్. ద కార్ కాస్ట్ 10 lakhs, కారు ధర 10 లక్షలు. కాస్ట్స్, ఇవన్నీ కంటికి కనిపించని భావనాత్మకమైన వెర్బ్స్. వీ బిలీవ్డ్ యూ, మేము నిన్ను నమ్మాము అనేది మనసుకు సంబంధించింది, ఫిజికల్గా కనబడదు. బిలీవ్డ్. రాజు వాంటెడ్ టు గో, రాజు వెళ్ళాలని అనుకోవడం అనేది కూడా మెంటల్ యాక్షన్. చిల్డ్రన్ సా ఏ స్నేక్, చిల్డ్రన్ పామును చూశాడు, ఇది జ్ఞానేంద్రియాలకు సంబంధించింది. పీపుల్ నీడ్ మనీ, ప్రజలకు డబ్బు కావాలి. ఇక్కడ అండర్స్టాండు, లైక్, టేస్ట్, ఓన్డు, బిలీవ్డు, వాంటెడ్, ఇవన్నీ కూడా మనసుకు సంబంధించిన అవగాహనలు, ఊహలు మాత్రమే. స్టాటివ్గా ఉండే ఈ పనులను, క్రియలను మనము ఆస్వాదిస్తాము మానసికంగా, అంతేగాని భౌతికంగా ఫిజికల్గా పనులను మనము చూడలేము.